మరి కాసేపట్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, చెప్పండి, ఇవాళ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి రైతుల ఆత్మహత్యలు, కరువు, ఇతరత్ర సమస్యలు ఈ అసెంబ్లీ సెషన్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తొలి రోజు అసెంబ్లీ సమావేశం కావడం, గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి పట్ల ఈరోజు సంతాప తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు సంబంధించినటువంటి సంతాప తీర్మానం ఉంటుంది. ఈ సంతాప తీర్మానాల మీద ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు, అధికార పక్షానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కూడా వారి సేవలను కొనియాడి ఆ తర్వాత తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా తర్వాత సుమారు 12 గంటల సమయంలో బీఏసీ సమావేశం ప్రారంభమవుతుంది. బీఏసీలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, ఏ రోజు ఏ సమస్య మీద చర్చించాలి అనే అంశాల మీద బీఏసీలో చాలా క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే నిన్న టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం చెప్పినటువంటి అభిప్రాయాన్ని కావచ్చు, సూచనాప్రాయంగా ఆయన చెప్పినటువంటి తేదీ ప్రకారం ఈరోజు సభలో సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వరుసగా బక్రీద్తో పాటు వినాయక నిమజ్జనం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చి వెళ్ళే వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఎమ్మెల్యేలకు కూడా ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి 29వ తేదీ నుంచి వరుసగా వారం రోజుల పాటు సమావేశాలని నిర్వహించుకుందాము అనే ఆలోచన ఎమ్మెల్యేలకు చెప్పినట్టు నిన్న మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు బీఎస్సీలో కూడా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇదే ప్రతిపాదన అధికార పక్షం నుంచి ఈ ప్రతిపాదన పెట్టాలనుకుంటున్నారు. అయితే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని బీఎస్సీలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, రేపు అసెంబ్లీ సమావేశం ఉంటుందా లేదా అనే అంశం మీద క్లారిటీ వస్తుంది. ఇక తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారాలను చూస్తే రైతుల ఆత్మహత్యలు ఇప్పటికే తెలంగాణలో తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యం, అటు ప్రతిపక్షాలు కూడా ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువగా రైతుల ఆత్మహత్యల మీద ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనుకుంటున్నాయి. దీంతో పాటు ప్రాజెక్టుల రీడిజైనింగ్ మీద కూడా అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ, ఇతరత్ర కమ్యూనిస్టు పార్టీలు కూడా తీవ్ర వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాల మీద ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా వేడిగా చర్చ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి జల విధానం మీద ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం సుదీర్ఘంగా ఒక ప్రకటన కూడా ఇవ్వాలనుకుంటున్నారు. అయితే తొలి రోజు మాత్రం సంతాప తీర్మానాలతోటే సభ వాయిదా పడుతుంది. థాంక్యూ చారి.